ఇదే మీకు కూడాకెళ్ళి కేటీఆర్ వచ్చి అప్పుడప్పుడు 50 కోట్లు కావాలి, ఎలక్షన్ వస్తున్నాయి, పైసలు కావాలని చెప్పి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిన ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా 45 కోట్లు? దీని మీద ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది ఇప్పుడు డిపార్ట్మెంట్లో. బిడ్డ నువ్వు ఫస్ట్ టైం నెక్స్ట్ టైం వరంగల్కి వస్తే నేనే కేసు బుక్ చేస్తా విజిలెన్స్లో. 45 కోట్లు ఎట్లా అప్రూవల్ లేకుండా నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు? ఒక గవర్నమెంట్ ఫండ్ ఒక కార్పొరేషన్కి వెళ్ళి ఇంకో కార్పొరేషన్ ఎట్లా ఇస్తావు నువ్వు? అంటే నీకు ఎలక్షన్కి బిల్స్ కట్టడానికి నీకు ఇది ఈ 45 కోట్లు వాడుకున్నావు కూడా. నువ్వు అన్ని స్థిరంగా నిధులు మాట్లాడతారు ఇద్దరు. మన నరేందర్ మేయర్ అయినాక ఎన్ని ఓపెన్ స్పేసెస్ మీరు రెగ్యులైజ్ చేసుకున్నారు ల్యాండ్? సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇంకేదైనా ఎంక్వైరీ ఉంటే ఏపీ మొత్తం నీ చట్టం అంతా బయటపడుతుంది. నీది నీ కార్యకర్తలది నీ చెంచాగలు అందరిది బయటపడుతుంది. అరే ఆ పెద్ద మనిషికి మళ్ళీ ఏం చెప్పాలి? 70 ఏళ్ళ వయసు మీద పడ్డది. నేను తక్కువ మాట్లాడితే నా గౌరవం తగ్గుతుంది. మూవ్ అంటే వస్తాడు, ప్రెస్ మీట్ కూర్చుంటే ఏదో బాగుతుంటాడు. మళ్ళీ ఏం చేసినావు నువ్వు 4 ఏళ్ళు కూడాలా? నేను బాధ్యతతో చెప్తున్నా, 225 ఎకరాలు కూడాకు తెచ్చిచ్చిన, 500 కోట్లు ఇన్కమ్ చూపిస్తున్న కూడాకు. దమ్ముంటుందా చర్చకు రా? మా ఎమ్మెల్యే గారి మీద అనవసరంగా ఏదో మాట్లాడుతుంటారు ఊకే. అది 2 బెడ్రూమ్ వాళ్ళు మీకు ఒక చాదనేది అసలు ఎక్కడైనా 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా మీరు ఎక్కడన్నా? మేము వచ్చినాక దానికి అన్ని మళ్ళీ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి బహిరంగంగా లక్కీ డ్రా తీసి అందరికీ వచ్చే విధంగా అన్ని పార్టీలకు విధంగా ఆయన చేసిండు అక్కడ. దాన్ని కూడా విమర్శిస్తారు మీరు. మీరు ఏదైనా ఒక పని చేసి పలానా గురించి మాట్లాడండి, అప్పుడు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. దాన్ని కబ్జా చేసి వేషన్ కావాలి పక్కన ల్యాండ్ని మీ చెంచాగలతోని. దాన్ని ఇప్పుడు ఎవరు ఫెన్సింగ్ చేసి కాపాడింది ఎవరు? మేము కూడా కాపాడింది అది.